102వ శ్లోకము. మణిపూరాబ్జనిలయా వదనత్రయ సంయుత వజ్రాదికాయుధోపేత డామర్యాదిభిరావృత. ఈ శ్లోకంలోని మొదటి నామము మణిపూరాబ్జనిలయ. ఇది 495వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మణిపూరాబ్జనిలయాయై నమః అని చెప్పాలి. మణిపూరాబ్జ అంటే మణిపూర చక్రమునందు, నిలయ అంటే నివసించున్నది. నాభి స్థానం వద్ద మణిపూర చక్రం ఉంటుంది. ఈ చక్రానికి సంబంధించిన కొన్ని ముందు రాబోయే నామాల్లో తెలుపబడతాయి. ఈ మణిపూర పద్మానికి 10 దళాలుంటాయి. ఈ 10 దళాలలోనూ సంస్కృత భాషలోని డా నుండి ఫా వరకు ఉండే 10 అక్షరాలకు సంబంధించిన బీజాలు వరుస క్రమంలో ఉంటాయి. గర్భస్థమైన జీవి పిండానికి 3వ మాసంలో కాళ్ళు చేతులు ఏర్పడడానికి సంబంధించిన మార్పులు వస్తాయి. మణిపూర పద్మమునందు నివసించున్నది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము వదనత్రయ సంయుత. ఇది 496వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వదనత్రయ సంయుతాయై నమః అని చెప్పాలి. వదనత్రయ అంటే 3 ముఖములతో, సంయుత అంటే కూడి ఉన్నది. గర్భస్థ పిండానికి 3వ మాసంలో నోరు ముక్కుతో పాటు కళ్ళకు ఏర్పాటు కూడా జరుగుతుంది. అందువలన ఈ 3 వదనములుగా ఈ నామంలో సమన్వయించబడ్డాయి. ఇక్కడ త్రిగుణాలు బాగా పనిచేస్తాయి. ఈ చక్రం వద్ద ఆవేశకావేశాలు కూడా ఎక్కువగా పనిచేస్తాయి. 3 ముఖములతో కూడి ఉండినది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము వజ్రాదికాయుధోపేత. ఇది 497వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వజ్రాదికాయుధోపేతాయై నమః అని చెప్పాలి. వజ్ర అంటే వజ్రము, ఆదిక అంటే మొదలైన, ఆయుధోపేత అంటే ఆయుధములు ధరించున్నది. ఈ మణిపూరాబ్జాధిష్ఠాన దేవత 4 చేతులు కలిగి 4 చేతుల్లోనూ వజ్రము, శక్తి, దండము, అభయముద్రలను ధరించి ఉంటుంది. వ్యత్యాసాలు, వైరుధ్యాలు ఇక్కడ బాగా పనిచేస్తాయి. ఆజ్ఞాచక్రం వద్ద ఇవి సమన్వయింపబడతాయి. వజ్రము మొదలైన ఆయుధములను ధరించి ఉండునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము డామర్యాదిభిరావృత. ఇది 498వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు డామర్యాదిభిరావృతాయై నమః అని చెప్పాలి. డామరి అంటే డామరము, ఆదిభి అంటే మొదలైన శక్తి దేవతలచే, ఆవృత అంటే పరివేష్టింపబడి ఉండున్నది. శ్రావ్య ధ్వని, పిండిమర ధ్వని, డమరుక ధ్వని, శృతికి స్పందించే లక్షణాలు ఈ 3వ మాసంలోనే బాగా ఉంటాయి. మణిపూర పద్మానికి 10 దళాలుంటాయి. ఈ 10 దళాలలోనూ 10 మంది శక్తి దేవతలుంటారు. పద్మము యొక్క కర్ణిక వద్ద మణిపూర చక్రాధిష్ఠాన దేవత లాకినీ శక్తి ఉంటుంది.